హెల్లో ఆల్! ఇది అమ్ము చెప్పే కథలు. ప్రేమ నుండి భయం వరకు, రహస్యం నుండి ఆనందం వరకు అన్ని కథలు వినేద్దామా? నిన్న రాత్రి సుందరమ్మ అద్దాన్ని తుడిచి వంటగది వైపు అడుగులు వేయగానే అద్దం ఫ్రేమ్ మూలకు అంటుకున్న రక్తాన్ని అద్దం నుండి బయటకు వచ్చిన నాలుక నాకేసి క్షణమాత్రంలో లోపలికి వెళ్ళిపోయింది. సుందరమ్మ అద్దాన్ని తుడిచి వెళ్ళింది. ఆమె ఆ నాలుకను గమనించలేదు. మరుసటి రోజు పొద్దున్నే చాలా లేటుగా నిద్రలేచిన సుధాంశు తన గది నుండి బయటకు వచ్చి కిందకు దిగి వచ్చి హాల్లో సోఫా పైన కూర్చున్నాడు. అలా కూర్చున్నవాడు ఎదురుగా కనబడుతున్న అద్దం వైపు చూశాడు. రాత్రి తాగిన మత్తులో ఏమేమి జరిగిందో సరిగ్గా గుర్తు రాలేదు కానీ, తన కళ్ళను మాత్రం ఎవరో గట్టిగా పట్టుకొని లాగారు అనే విషయాన్ని కాస్త గుర్తుంది. మయూరి అప్పటికే తన పిల్లలను స్కూల్‌కి పంపించింది. సోఫా పైన కూర్చున్న సుధాంశు వైపు చూస్తూ, "సుధాంశు, త్వరగా రెడీ అయ్యి రండి. బ్రేక్‌ఫాస్ట్ చేద్దురు గాని. నేను ఈరోజు మా నాన్నగారి ఆఫీస్ వైపు వెళ్ళాలి" అని చెప్పింది. అప్పుడు సుధాంశు, "మయూరి, రాత్రి అంటూ ఉండగానే ఆమె ఇప్పుడు అదెందుకు? రాత్రి మీ కండిషన్ చూసి పనివాళ్ళు కూడా నవ్వుకున్నారు. ఎందుకంత డ్రింక్ చేయడం? తర్వాత ఏదేదో ఊహించుకొని అలాంటి పాటలు పాడడం" అంది. సుధాంశు అది విన్నాక తను ఏమీ చెప్పకుండా ఊరుకున్నాడు. మనసులో, "ఓహ్! అలాగైతే అదంతా డ్రింక్స్ ఎఫెక్ట్ అన్నమాట. నేను ఇప్పుడేమీ మాట్లాడకుండా సైలెంట్ ఉండడమే బెటర్" అనుకున్నాడు. బ్రేక్‌ఫాస్ట్ అంతా ముగిసిన తర్వాత మయూరి తన నాన్నగారి ఆఫీస్‌కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. ఆమె నాన్నగారే కాల్ చేసి ఉన్నారు. "మయూరి, అప్పుడు నాన్న నేను ఆఫీస్‌కి రావాలనుకున్నాను. అంతలోనే మీరే కాల్ చేశారు" అంది. అప్పుడు ఆమె నాన్నగారు, "వద్దమ్మా! ఈరోజు అనుకోకుండా కొంతమంది గెస్ట్‌లు వచ్చి ఉన్నారు. అందుకే ఇంటి దగ్గర ఒక పార్టీ అరేంజ్ చేయాలి. హడావిడిగా పార్టీ అరేంజ్ చేయడం కష్టమవుతుంది. అందుకే మీ ఇంటి పనివాళ్ళను మన ఇంటికి పంపమ్మా. అలాగే నువ్వు గూడా త్వరగా నేరుగా ఇంటికి వచ్చేయమని" చెప్పారు. మయూరి సరే నాన్న అంటూ కాల్ డిస్కనెక్ట్ చేసింది. ఫోన్ మాట్లాడి వచ్చిన ఆమె ఇంట్లో ఉన్న అందరు పనివాళ్ళను పిలిచింది. "చూడండి, నాన్నగారి ఇంట్లో కొంచెం పని ఉందంట. అందరూ అక్కడికి వెళ్ళాలి" అని చెప్పింది. ఆ సమయానికి వంటగది నుండి బయటికి వచ్చిన సుందరమ్మ వైపు చూసిన మయూరి, "సుందరమ్మ, మీరు ఇంట్లోనే ఉండండి. ఇక్కడ ఎవరైనా ఉండాలి కదా" అని చెప్పగానే సుందరమ్మ, "సరేనమ్మా, నేనిక్కడే ఉంటాను. మీరు వెళ్ళిరండి" అని చెప్పింది. సుధాంశు ఆఫీస్‌కి వెళ్ళడానికి సిద్ధమై వచ్చి మయూరికి చెప్పి ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యాడు. మయూరి పనివాళ్లను ముందుగా కారులో తన నాన్నగారింటికి పంపించింది. తను రెడీ అయ్యి హాల్‌లో తను చాలా ఇష్టపడి తెచ్చిన అద్దం దగ్గరకు వచ్చింది. అలా వచ్చిన ఆమెకు అద్దంపై మళ్ళీ దుమ్ము కనపడింది. వెంటనే సుందరమ్మ అని పిలిచింది. సుందరమ్మ, ఏంటమ్మగారు అనొచ్చింది. అప్పుడు మయూరి, "సుందరమ్మ, నేను రాత్రే చెప్పాను కదా అద్దాన్ని చాలా శుభ్రంగా పెట్టమని. ఎందుకు క్లీన్ చేయలేదు" అని అడుగుతూ, "ఇదే లాస్ట్ టైం. ఇంకోసారి నాకు ఇలాంటిది కనపడకూడదు" అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది. పని వాళ్ళందరూ మరియు మయూరి కూడా బయలుదేరిన తర్వాత ఆ పెద్ద ఇంట్లో సుందరమ్మ ఒక్కతే ఉంది. మయూరి అద్దాన్ని క్లీన్ చేయమని చెప్పింది గుర్తుకు తెచ్చుకున్న సుందరమ్మ ముందుగా దానిపై ఉన్న దుమ్ముని తుడవడానికి ఓ తుడిచే బట్టను తీసుకువచ్చింది. అద్దం దగ్గరకు వచ్చిన ఆమె, "ఏంటో ఈ అద్దం. రాత్రి కూడా నేను దుమ్ము, మురికి అంతా నీట్‌గా తుడిచాను. కానీ మళ్ళీ మళ్ళీ దుమ్ము పట్టి నేను అమ్మగారి చేతిలో తిట్లు తినేలా చేస్తుంది" అని అంది. వంటింటి పనుల్లో ఎప్పుడు ఏమీ అనని అమ్మగారు ఈ అద్దం వల్ల నాపై కోప్పడుతున్నారు అనుకుంటూ, "దీనిని బట్టతో తుడిస్తే క్లీన్ అవ్వదు. నీళ్లతో శుభ్రంగా కడగడం మంచిది అనిపిస్తోంది" అంటూ సుందరమ్మ వంటగదిలోకి వెళ్ళింది. అలా లోపలికి వెళ్ళిన ఆవిడ ఒక బకెట్ నిండా నీళ్లను తీసుకొని వంటగది నుండి బయటకు రాగానే అక్కడ ఎవరో వెళ్ళినట్టు ఆమెకు అనిపించింది. తన మనసులో, "ఆమె ఇంట్లో ఎవరు లేరు కదా! బహుశా నా భ్రమ ఉండవచ్చు" అనుకుంటూ అద్దం దగ్గరికి వచ్చి దానిపై నీళ్లను జల్లింది. అలా అద్దం పైన నీళ్లు పడగానే ఇంతవరకు తెరిచి ఉన్న ఇంటి తలుపులు శబ్దం చేసుకుంటూ మూసుకున్నాయి. సుందరమ్మ అప్పుడే, "అరే, ఇదేంటి? తలుపులెందుకు మూసుకున్నాయి" అని అక్కడికి వెళ్ళి చూసింది. తలుపులను తెరిచే ప్రయత్నం చేసింది. ఎంత ప్రయత్నించినా తలుపులు తెరవడం సాధ్యం కాలేదు. "ఓరి దేవుడా! ఎలాంటి తలనొప్పి పని ఇది" అనుకుంటూ మళ్ళీ మళ్ళీ ట్రై చేసింది. కానీ తెరవలేకపోయింది. అలా తలుపులు తెరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడే వెనకాల ఎవరో వస్తున్నట్లు చప్పుడు వినపడింది. ఇంతసేపు నిశ్చింతగా ఉన్న సుందరమ్మ మనసులో ఇప్పుడు భయం వేసింది. వెనక్కి తిరిగి చూసింది. మెట్లపై నుండి మయూరి కిందకి దిగి వస్తుంది చూసి, "అమ్మగారు, మీరెప్పుడు లోపలికి వచ్చారు? నాకు తెలియనే లేదు" అని అడిగింది. అయితే మయూరి ఎలాంటి బదులు ఇవ్వలేదు.
సుందరమ్మ అప్పుడు అమ్మగారు ఎందుకు సైలెంట్ ఉన్నారు? తలనొప్పిగా ఉందా? కాఫీ చేసి ఇవ్వనా? అని అడిగింది. అప్పుడు అప్పుడు కూడా మయూరి మాట్లాడలేదు. అమ్మగారి మూడ్ బాలేనట్టుగా ఉంది అనుకుంటూ నేను ముందు అద్దాన్ని తుడవాలి అంటూ దాని దగ్గరకు వెళ్ళింది. అద్దంపై ఉన్న నీళ్లను ఇంకా బట్టతో తుడవలేదు కాబట్టి అద్దంలో ఏదో స్పష్టంగా కనబడడం లేదు తుడవడానికి అని బట్టను తీసుకొని చెయ్యి పైకెత్తిన సుందరమ్మకు అద్దంలో ఏదో మెరిసినట్టుగా కనపడి సరిగ్గా చూసింది. అక్కడ తన వెనక హాల్లో నిల్చున్న మయూరి ప్రతిబింబం అద్దంలో కనపడలేదు. ఆమె వెంటనే అద్దంపై ఉన్న నీళ్లను తుడిచింది. ఇప్పుడు ఇంకోసారి చూసింది. ఇప్పుడు కూడా అద్దంలో మయూరి ప్రతిబింబం కనపడలేదు. సుందరమ్మకు భయంతో పాటు వణుకు పుట్టింది. ఆమె అమ్మగారు అద్దంలో మీ ప్రతిబింబం కనపడడం లేదు చూడండి అని అద్దం వైపు చూపించింది. ఇప్పుడు ఆమెకు ఇంకో పెద్ద షాక్ కలిగింది. ఇప్పుడు అద్దంలో ఆమెకు ఇంతవరకు ఉన్న తన ప్రతిబింబం కూడా కనపడలేదు. అమ్మగారు ఏంటిది అని వెనక్కి తిరిగింది. అయితే అక్కడ మయూరి లేదు. సుందరమ్మ అప్పుడు భయంతో అమ్మగారు అమ్మగారు అని చుట్టూ చూస్తూ అద్దం వైపు తిరిగి గట్టిగా అరిచింది. ఇంతకుముందు కనబడని మయూరి ప్రతిబింబం ఇప్పుడు అద్దంలో కనబడుతుంది. కానీ బయట మయూరి అక్కడెక్కడా కనబడడం లేదు. అద్దంలో ఉన్న మయూరి ప్రతిబింబం సుందరమ్మను చూస్తూ రా అని పిలిచింది. అది చూసిన సుందరమ్మ భయంతో వంటగది వైపు పరిగెత్తాలని ఆలోచన చేసింది. అంతే. ఉన్నట్టుగా తన కాళ్ళను ఏదో గట్టిగా పట్టుకొని లాగినట్టు ఆమె కింద పడింది. ఆమె పైకి లేవడానికి ఎంత ప్రయత్నం చేస్తూ ఉండగానే అద్దం నుండి బయటకి వచ్చిన 2 చేతులు ఆమె కాళ్ళను గట్టిగా పట్టుకున్నాయి. సుందరమ్మ గట్టిగా అరిచింది. ఆమె అరుపులను వినడానికి ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇల్లు మొత్తం ఇల్లు సుందరమ్మ అరుపులతో నిండిపోయింది. కానీ సాయం చేసేవారు మాత్రం ఎవ్వరూ లేరు. ఆ 2 చేతులు సుందరమ్మను పూర్తిగా అద్దంలోకి లాగేసుకున్నాయి. సుందరమ్మ అరుపులు అద్దంలో కరిగిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత అద్దం నుండి రక్తం కారింది. కానీ ఆ రక్తం ఎంత వేగంగా బయటకి వచ్చిందో అంతే వేగంగా అది అద్దంలోకి తిరిగి వెళ్ళిపోయింది. అక్కడ ఏమీ జరగనే లేదు అన్నట్టుగా చాలా సామాన్యంగా ఉంది వాతావరణం. అద్దం గురించి అనుమానపడ్డ సుందరమ్మ శాశ్వతంగా మాయమైపోయింది. ఇంట్లో జరిగిన ఇలాంటి ఒక బీభత్సం గురించి మయూరి ఊహించడం కూడా అసాధ్యమే మరి. సాయంత్రం మయూరి తన 2 పిల్లలను నేరుగా తన నాన్నగారి ఇంటికి తీసుకురమ్మని కార్ డ్రైవర్తో చెప్పింది. రాత్రి పార్టీ ముగిసిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళొచ్చు అని ఆమె అలా ప్లాన్ చేసింది. రాత్రి పార్టీ ముగించుకొని మయూరి, ఆమె పిల్లలు ఒక కార్‌లో, పనివాళ్ళు ఇంకో వెహికల్‌లో ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. పనివాళ్ళు కాలింగ్ బెల్ నొక్కారు. కానీ సుందరమ్మ తలుపులు తెరవలేదు. సుందరమ్మను పిలిచారు కానీ ఎలాంటి బదులు రాలేదు. మయూరి అప్పుడు బహుశా సుందరమ్మ గాఢమైన నిద్రలో ఉన్నట్టుంది అని చెప్పింది. ఎవరు ఎంత గట్టిగా పిలిచినా, అరిచినా కూడా వేసిన తలుపులు తెరవనే లేదు. చివరికి వేరొక దారి లేక 2 పనివాళ్ళు టెర్రస్ పైకెక్కి అక్కడ ఉన్న పెద్ద కిటికీ నుండి లోపలికి ప్రవేశించి, లోపల నుండి వేసిన లాక్ ఓపెన్ చేసి తలుపులను తెరిచారు. బయట ఉన్న అందరూ లోపలికి వచ్చారు. మయూరి చాలా కోపంగా సుందరమ్మ సుందరమ్మ అని గట్టిగా పిలుస్తూ వంటగది వైపు వెళ్ళి చూడగా అక్కడ వంటగదిలో సుందరమ్మ కనపడలేదు. ఆమె ఎక్కడా లేదు. పనివాళ్ళు ఇల్లంతా వెతికారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్ళి చూశారు. కానీ మొత్తం ఇంట్లో ఎక్కడా కూడా సుందరమ్మ ఆచూకీ కూడా కనపడలేదు. వేసిన తలుపులు వేసినట్టుగానే ఉంది కానీ సుందరమ్మ మాత్రం ఇంట్లో కనపడడం లేదు. అందరి మనసుల్లో ఆలోచనలో కూడా అనుమానాలు మొదలయ్యాయి. మయూరి పిల్లలను పడుకోబెట్టి వచ్చింది. ఏమి చేయడం తెలియకపోవడంతో ఆమె సుధాంశుకి కాల్ చేసింది. జరిగింది చెప్పి త్వరగా రమ్మని చెప్పింది. సుధాంశు ఇంటికి వచ్చాడు. పొద్దున్న వరకు చూసి ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పాడు. పనివాళ్ళు అవుట్ హౌస్కి వెళ్ళారు. మయూరి గదికి వెళ్ళింది కానీ ఆమె చాలాసేపు నిద్ర రాలేదు. సుందరమ్మ గురించి అసలు విషయం మయూరికి తెలుస్తుందా మరి? ఆ రాత్రి నాన్న ఇంటి నుండి వచ్చిన తర్వాత సుందరమ్మ ఇంట్లో లేకపోవడం అందరికీ కూడా ఒక ఆటంకాన్ని కలిగించింది. ఎందుకంటే ఇంటి తలుపులు లోపల నుంచి గడియ వేసింది కానీ ఇంట్లో ఎక్కడా సుందరమ్మ లేదు. ఆమె ఆచూకీ కూడా తెలియకపోవడంతో ఇంట్లో ఉన్న ఆమె ఏమైంది అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఆ రాత్రి మయూరికి నిద్ర రాలేదు. తెల్లవారగానే ఇంటి పని వాళ్ళందరూ కూడా ఇంకోసారి సుందరమ్మ కోసం ఇల్లంతా వెతికారు. ఇంటి ముందు విశాలంగా ఉన్న ఎస్టేట్ లాంటి ఆ మొత్తం ఏరియాలో ఒక్క మూల వదలకుండా వెతికారు. కానీ ఎక్కడా కూడా ఆమె గురించి ఏ చిన్న ఆచూకీ దొరకలేదు. సుందరమ్మ
కనపడకపోవడం వల్ల అందరి మెదడులో 100 అనుమానాలు పుట్టుకొచ్చాయి. అయితే ఆ అనుమానాలను పరిష్కరించే సమాధానాలు మాత్రం ఎవ్వరి దగ్గర లేదు. వేరే దారి లేక చివరికి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. దీని గురించి విచారణ చేయడానికి అని పోలీసులు మయూరి ఇంటికి వచ్చారు. చాలా ప్రశ్నలను అడిగారు. కానీ అందరిది ఒకే సమాధానం. ఆ సమయంలో తను ఇంట్లో లేదు అని. పోలీసులు కూడా ఇది ఒక చిక్కుముడిలా మారింది. ఆమెను నేల మింగేసిందా? లేకపోతే ఇల్లు తనలో ఆమెను దాచిపెట్టుకుందా? ఇంటి లోపలున్న ఆమె ఎలా మాయమైపోయింది? అనే ప్రశ్నకు బదులు వెతకడం చాలా కష్టమైన పనిగా మారింది. అలా అలా 2, 3 రోజులు గడిచింది. ఆ సుందరమ్మ లేని కారణంగా ఆమె స్థానంలో వంట పని చేయడానికి కొత్త వంట మనిషి మయూరి ఇంటికి వచ్చింది. ఆమె పేరు మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు కూడా సుందరమ్మలానే చాలా చక్కగా మరియు యాక్టివ్‌గా ఉంది. అయితే మహాలక్ష్మి కాస్త ఎక్కువ దైవభక్తి కలిగిన మనిషి. పనికి చేరిన 2, 3 రోజుల్లోనే ఆమె పనితనం చూసి మహాలక్ష్మి గురించి మయూరి మనసులో మంచి అభిప్రాయం ఏర్పడింది. మయూరి మహాలక్ష్మి గారిని చాలా మెచ్చుకుంది. ఇంకోవైపు సుందరమ్మ కనపడకుండా పోయి వారం గడిచిపోయింది. పోలీసులకు కానీ, ఇంట్లో ఉన్నవారికి కానీ ఆమె గురించి ఎలాంటి విషయం తెలియనే లేదు. అంతా కూడా ఇంకా ఒక రహస్యంగానే మిగిలి ఉంది. వారం తర్వాత ఒకరోజు ఇంటి ముందు ఉన్న గార్డెన్‌లో పనిచేస్తున్న పనివాడు దేనినో చూసి ఉన్నట్టుగా గట్టిగా అరుస్తూ స్పృహ లేకుండా పడిపోయాడు. అతను అరిచిన అరుపు విని ఇంట్లో ఉన్న మిగతా పనివాళ్ళు అక్కడికి వచ్చారు. బాల్కనీ నుండి బయటకి చూస్తూ ఉన్న మయూరి కూడా అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చిన అందరూ కూడా అక్కడ ఒక పెద్ద షాక్ కలిగింది. అక్కడ వాళ్ళ ముందు కనబడిన భయానకమైన దృశ్యాన్ని చూసి అందరూ హడలిపోయారు. దిగ్భ్రాంతికి గురయ్యారు. అక్కడ పొదల మధ్య ఒక శవం పడి ఉంది. దానిని ఎవరో బట్టను పిండినట్టు పిండి విసిరేసినట్టుగా కనబడుతూ ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన మయూరికి వెంటనే సుమతికి జరిగిన యాక్సిడెంట్ అంటే ఆమె మరియు కార్లో ఉన్న సుమతికి జరిగిన ట్రాజెడీ గుర్తుకు వచ్చింది. మయూరి ఆలస్యం చేయకుండా వెంటనే పోలీస్ స్టేషన్‌కు కాల్ చేసి విషయం చెప్పింది. కాసేపు తర్వాత పోలీసులు అక్కడికి వచ్చారు. రక్తం, మాంసం ఏమీ లేకుండా పడి ఉన్న శవాన్ని పరీక్షలు జరపడానికని పంపించారు. అయితే ఆ శవంపై ఉన్న చీరను చూసి అందరూ కూడా అది సుందరమ్మ కట్టుకునే చీరే అని స్పష్టంగా తెలిసింది. అది చూసిన తర్వాత అందరిలోనూ భయం మరింత ఎక్కువయింది. కానీ ఎవ్వరూ కూడా తమ భయాన్ని గురించి బయటకు చెప్పుకోలేదు. పోలీసులకు కూడా ఇది అంతుచిక్కని కేసుగా మారుతూ సాగింది. అయినా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు. గత కొన్ని రోజులుగా అంటే సుందరమ్మ సంఘటన జరిగిన తర్వాత దాని గురించి ఆలోచిస్తూ మయూరి అద్దం వైపు చూడడం కూడా మర్చిపోయింది. కానీ మహాలక్ష్మి మాత్రం ప్రతిరోజు అద్దాన్ని 2 సార్లు తుడిచి శుభ్రంగా పెట్టడం మర్చిపోలేదు. ఆ రోజు మయూరి ఏదో పని వలన బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఆమె మహాలక్ష్మిని పిలిచి, "మహాలక్ష్మి గారు, సాయంత్రం స్వీటీని మరియు సుధ్వానాను చూసుకోండి" అని చెప్పి వెళ్ళింది. ఆ రోజు కూడా ఎప్పట్లానే మహాలక్ష్మి అద్దాన్ని తుడవడానికి వచ్చింది. ప్రతిరోజు ఆమె అద్దాన్ని తుడుస్తూ ఉన్నది గానీ, ఆమె ఎప్పుడూ కూడా దానిలో తన ప్రతిబింబాన్ని చూడ్డానికి ఆసక్తి చూపలేదు. కానీ ఈరోజు ఒక విశేషం ఉంది. మయూరి ఆ రోజు పొద్దున్న మహాలక్ష్మి గారికి ఒక కొత్త చీరను గిఫ్ట్‌గా ఇచ్చింది. మహాలక్ష్మి ఆ చీర కట్టుకొని ఉంది. ఆమె అద్దాన్ని క్లీన్ చేసిన తర్వాత అద్దంలో తనని ఒకసారి చూసుకోవాలి అనిపించింది. ఇంట్లో ఎవరైనా చూస్తే నవ్వుకుంటారేమో అని ఓసారి అక్కడ ఎవరైనా ఉన్నారా అని చూసింది. మహాలక్ష్మి గారు కాకుండా ఇంటి లోపల పనులు చూసుకోవడానికి ఇంకో 4 మంది పనివాళ్ళు ఉన్నారు. కానీ వారెవరూ అప్పుడు అక్కడ హాల్‌లో లేరు. మహాలక్ష్మి అద్దాన్ని శుభ్రం చేసి తను అద్దం ముందు నిల్చుంది. మయూరి ఇచ్చిన కొత్త చీరలో తను చాలా అందంగా కనపడుతూ ఉన్నాను అని అద్దంలో చూసుకొని మురిసిపోయింది. తర్వాత ఆమె అదే హ్యాపీ మూడ్‌లో వంటగది వైపు వెళ్ళడానికి తిరిగింది. కానీ అప్పుడే జరిగింది ఒక వింత. ఆ రోజు మొదటిసారిగా ఇంటికి ఆ అద్దం తెచ్చినప్పుడు మయూరికి కలిగిన అదే అనుభూతి ఇప్పుడు మహాలక్ష్మికి కూడా కలిగింది. మహాలక్ష్మికి అద్దంలో తన ప్రతిబింబం కదల్లేదు అనిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూసింది. అద్దంలో అంతా నార్మల్‌గా ఉన్నట్టు అనిపించింది. అయితే మహాలక్ష్మి మనసులో మాత్రం ఏదో ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఆమె మెల్లిగా వంటగది వైపు తిరిగి అడుగులు వేసింది. అప్పుడే ఆ అద్దంలో మళ్ళీ ప్రతిబింబం కనబడి అది మహాలక్ష్మిని తదేకంగా చూస్తూ ఉంది. అయితే ఇన్ని రోజులు మయూరి రూపంలో కనబడుతున్న ప్రతిబింబం
ఇప్పుడు మహాలక్ష్మి రూపంలో కనబడుతూ ఉంది. సాయంత్రం స్వీటీ ఇంకా ఆమె అన్న ఇద్దరు స్కూల్ నుండి వచ్చాక మహాలక్ష్మి మయూరి చెప్పినట్టుగా ఇద్దరిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంది. మయూరి కొడుకు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. స్వీటీ ఎప్పట్లానే ఆటలాడడానికి అని హాల్లో కూర్చుని తన చుట్టూ బొమ్మల్ని పెట్టుకొని నవ్వుతూ ఆటలాడుకుంటూ ఉంది. అలా స్వీటీ ఆడుకుంటూ ఉంటే మహాలక్ష్మి వంటింట్లో తన పనులు చూస్తూ ఉంది. మిగతా పని వాళ్ళు కూడా బయట ఏదో పనుల్లో ఉన్నారు. ఒంటరిగా హాల్లో ఆడుకుంటూ ఉంది స్వీటీ. అప్పుడే అద్దంలో ఒక వెలుగు వెలిగి మహాలక్ష్మి ప్రతిబింబం కనబడింది. ఆ ప్రతిబింబం స్వీటీ ఆడుతున్న బొమ్మల్లో ఒక బొమ్మ వైపు చూసింది. ఆ బొమ్మలో కదలిక మొదలైంది. మెల్లిమెల్లిగా ఆ బొమ్మ అద్దం వైపు నడవడం మొదలెట్టింది. అది చూసిన స్వీటీ చప్పట్లు కొడుతూ సూపర్ సూపర్ అని కేకలు పెడుతూ నవ్వుతూ ఉంది. మహాలక్ష్మి వంట ఇంటి నుండి చిన్నపిల్ల స్వీటీ నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఉండడం చూసి బొమ్మల వైపు చూసింది. ఒక బొమ్మ అద్దం వైపు వెళ్తూ ఉండడం కూడా గమనించింది. బహుశా దానికి కీ ఇచ్చి ఉండొచ్చు అనుకుంటూ ఊరుకుంది. అదైనా కొన్ని క్షణాల తర్వాత స్వీటీ గొంతు వినపడలేదు. ఇంతసేపు నవ్వుతూ చప్పట్లు కొడుతూ కేకలు పెడుతూ ఉన్న స్వీటీ చప్పుడు లేదు. మహాలక్ష్మి అప్పుడు బహుశా స్వీటీ ఆడుకుంటూ నిద్రపోయినట్టు ఉంది అనుకుంటూ స్వీటీ వైపు చూసింది. అలా చూసిన మహాలక్ష్మి ఒక్క క్షణం స్తంభించిపోయింది. ఆమె ఒంట్లో భయంతో ఒక వణుకు పుట్టుకొచ్చింది. ఎందుకంటే ఆ అద్దం నుండి రెండు చేతులు బయటకు వచ్చి స్వీటీ చేతి వేలిని పట్టుకొని ఉంది. స్వీటీ ఆ చేతిని పట్టుకొని అద్దం వైపు అడుగులు వేస్తూ ఉంది. అది చూసిన మహాలక్ష్మి గట్టిగా అరుస్తూ అద్దం దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి స్వీటీని గట్టిగా పట్టుకుంది. ఆ రెండు చేతులు మాయమయ్యాయి. కానీ అద్దంలో తన రూపంలో ఉన్న ఒక స్త్రీ రూపాన్ని చూసి భయపడింది. ఎందుకంటే అది ఆమె ప్రతిబింబంలా ఉంది. కానీ వాస్తవంగా అది ఆమె ప్రతిబింబం అయితే కాదు. మహాలక్ష్మి దైవభక్తురాలు కావడంతో ప్రతిరోజు పొద్దున్న మరియు సాయంత్రం తను గుడి నుండి తెచ్చిన తిలకం నుదుటన పెట్టుకోకుండా ఏ పని చేసేది కాదు. ఇప్పుడు అదే తిలకం ఆమెకు రక్షణగా మారింది. బయట ఉన్న పనివాళ్ళు హడావిడిగా లోపలికి వచ్చారు. అయితే ఆ పాటికి అద్దం మామూలుగా మారింది. మహాలక్ష్మి స్వీటీని కాపాడుకున్నారు. అయితే జరిగింది ఆమె చెప్పినప్పుడు కొందరు నమ్మారు. మిగతా కొందరు అది భ్రమ, అలాంటిది జరిగి ఉండదు అనుకున్నారు. అయితే స్వీటీ పాప తనను అద్దంలో ఉన్నవారు తన దగ్గరకు రమ్మని చేయి అందించారు అని చెప్పింది. అందరూ మయూరి రాక కోసం వేచి ఉన్నారు. ఇంటికి వచ్చిన వెంటనే మహాలక్ష్మి జరిగిందంతా చెప్పింది. తను చూసిన ఆ భయంకరమైన దృశ్యం గురించి కూడా చెప్పింది. స్వీటీ కూడా అవునంది. మయూరి అప్పుడు మిగతా పని వాళ్లను మీరు చూసారా అని అడిగింది. అందరూ కూడా లేదు అని తల ఆడించారు. మయూరి అప్పుడు మహాలక్ష్మి గారు బహుశా దేన్నో చూసి భయపడి ఉంటారు. ఈ అద్దం కూడా మామూలు అద్దంలా లేదు కదా, అందుకే మహాలక్ష్మి గారికి భ్రమ కలిగి ఉంటుంది అని అనుకుంది. అందరూ పనులు చూసుకోండి, దీని గురించి రేపు ఆలోచిద్దాం, ఎవరూ భయపడొద్దు, బయట వాళ్లతో దీని గురించి చెప్పకండి అని కూడా చెప్పింది. అందరూ అక్కడి నుంచి వెళ్లారు. మహాలక్ష్మి తన మాటలను అమ్మగారు నమ్మనే లేదు. ఆమెకు ఎలా చెప్పడం అని ఆలోచిస్తూ వంటగది వైపు వెళ్ళింది. మయూరి తన గదిలో కూర్చొని తన మొబైల్ చూస్తూ ఉండగా సుమతి భర్త కాల్ చేశాడు. ఆయన, మయూరి గారు, మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి చెప్పాలి అన్నాడు. మయూరి అప్పుడు చెప్పండి అనగా ఆయన మాట్లాడుతూ, ఎవరైనా నా ఫోన్కి మెసేజ్ చేస్తే నేను అంతగా గమనించను. కానీ సుమతి మమ్మల్ని వదిలి వెళ్ళాక ఆమె ఇంతకుముందు నాకు పంపించిన మెసేజ్లంతా ఈరోజు చదువుతూ ఉండగా ఒక మెసేజ్ చూసి నాకు షాక్ కలిగింది. ఆ మెసేజ్ సుమతి ఆ రోజు మీ ఇంటి నుండి పార్టీ ముగించుకొని వచ్చేటప్పుడు పంపింది. ఆమె పంపిన మెసేజ్లో ఒక విచిత్రంగా ఉండే విషయం చెప్పింది. తన కార్కి అడ్డంగా ఏదో అద్దం ఉంది అని, దాని నుండి ఎవరో వస్తున్నారు అని కూడా మెసేజ్ పంపి ఉంది అని చెప్పారు. ఆ మెసేజ్ గురించి మీకేమైనా తెలుసా? నాకేమీ అర్థం కాలేదు అన్నాడు ఆయన. ఆ మాట విన్న మయూరి కూడా నాకు తెలియదండి, ఏదైనా తెలిస్తే తప్పక చెప్తాను అని కాల్ డిస్కనెక్ట్ చేసింది. అయితే ఆయన చెప్పిన మాటలు విన్న మయూరి తన మనసులో, అలాగైతే ఇంతకు ముందు మహాలక్ష్మి చెప్పింది నిజమేనా అనుకుంది. గదిలో కూర్చొని ఆలోచనలో మునిగిన మయూరికి ఆమె భర్త కాల్ చేశాడు. మయూరి, నేను రావడం కాస్త ఆలస్యం అవుతుంది, నువ్వు పడుకో, మహాలక్ష్మి గారు తలుపు తీస్తారు, నువ్వు నెమ్మదిగా నిద్రపో అని చెప్పాడు. మయూరి సరే అని చెప్పింది. అయితే తను మాత్రం ఓసారి అద్దాన్ని పరీక్షించాలి అని నిర్ణయం తీసుకుంది. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత
ఇంకా సుధాంశు ఇంటికి రావడంతో ఆమె తన గది నుండి బయటకు వచ్చి కింద హాల్లో ఉన్న అద్దం వైపు చూస్తూ మెట్లు దిగి కిందకు వచ్చింది. మొత్తం ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. కింద హాల్లో ఉన్న చిన్న చిన్న బల్బులు మాత్రమే ఆన్‌లో ఉన్నాయి. అక్కడికి వచ్చిన మయూరి హాల్లో ఉన్న సోఫా పైన కూర్చుంది. ఎక్కువ వెలుగు లేదక్కడ. మయూరి కాసేపు అద్దాన్ని తదేకంగా చూసింది. భయపెట్టే ఎలాంటి వ్యత్యాసాలు కూడా అక్కడ కనపడలేదు. అద్దాన్ని చూస్తూ కూర్చున్న ఆమెకు నిద్ర వచ్చింది. అయితే నిద్రను కంట్రోల్ చేసుకుంటూ ఏదైనా జరుగుతుందా అని మళ్ళీ అద్దం వైపు చూస్తూ ఉండిపోయింది. కానీ ఎంతసేపు చూసినా అక్కడ ఎలాంటి వ్యత్యాసం కూడా కనపడలేదు. ఇక అక్కడ కూర్చొని ఉండడం టైం వేస్ట్ అనుకుంటూ ఆమె పైకి లేచింది. ఆమె ప్రతిబింబం అద్దంలో ప్రతిఫలిస్తోంది. దానిని చూస్తూ మయూరి నవ్వుకుంటూ, మహాలక్ష్మి చెప్పినట్టు ఇక్కడ ఏం జరగడం లేదు. ఆమెందుకో భయపడినట్టుంది. ఆ భయంతో మిగతా వారిని కూడా భయపడేలా చేస్తోంది అనుకుంటూ తన గదికి వెళ్ళడానికి అడుగులు వేసింది. పైనున్న గదికి వెళ్ళడానికి అని మెట్ల దగ్గరకు వచ్చిన ఆమెకు ఉన్నట్టుగా ఏదో గుర్తుకు వచ్చి అక్కడే ఆగింది. అవును, నేను కట్టుకున్న చీర రంగు వేరు, అక్కడ అద్దంలో నా ప్రతిబింబంలో కనపడుతూ ఉన్న చీర రంగు వేరు కదా! అదెలా సాధ్యం? అని వెంటనే వెనక్కి తిరిగి చూసింది. అవును, ఆమె అనుమానం నిజమే. అద్దంలో ఉన్న ఆమె ప్రతిబింబం నల్లని రంగు చీర కట్టుకొని నిల్చుంది. మయూరికి భయం కలిగింది. అక్కడ ఏదో రహస్యం ఖచ్చితంగా ఉంది అనిపించింది. అయితే ఆమె నోట మాట రాలేదు. అక్కడి నుండి వెళ్ళాలని చూసింది. కానీ వెంటనే ఆమె 2 కాళ్ళను నేలకు గట్టిగా అతుక్కపోయి కాళ్ళు బిగుసుకుపోయింది అనిపించింది. ఆమె చెయ్యి మాత్రమే కలుగుతోంది. చుట్టూ చూసింది. ఎవరూ లేరు. తను గట్టిగా అరుస్తూ మహాలక్ష్మి అని పిలిచింది. కానీ ఆమె అరుపులు బయటికి వినపడ్డం లేదు. కదలడానికి సాధ్యం కావడం లేదు. నిస్సహాయ స్థితిలో ఉంది మయూరి. అప్పుడే అద్దంలో కనబడుతున్న నల్లని చీర కట్టుకున్న ప్రతిబింబం మెల్లగా తన అడుగులను బయటకు పెట్టింది. అద్దం నుండి తన ప్రతిబింబం తన కళ్ళ ముందే బయటికి రావడం చూసి మయూరి వణికిపోయింది. ఆ ప్రతిబింబం ముఖంలో కోపం స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలు వినే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.